మామిడిపల్లి విజయవాడ రుచులు అనే శీర్షిక ద్వారా మీకు ఈరోజు ఉల్లి కారంతో గుత్తొంకాయ కూరను చూపిస్తాను. మామూలుగా గుత్తొంకాయ కూర అంటే చాలా మటుకు అందరూ కూడాను శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు, ధనియాలు ఇలా అన్ని కలిపి వేయించి ఒక పొడిలాగా చేసుకొని ఆ పొడితో ఈ వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. మనం 4 భాగాలు చేసుకున్నప్పుడే అడుగుల నుంచి ఇది ఒక కాయగానే ఉండాలి, కానీ అన్ని కలిసిపోయి విడివిడిగా మొక్కలు రాకూడదు. ఇలా ఉంటేనే దీన్ని గుత్తి వంకాయ అంటారనమాట. దీంట్లోకి మనము ఇవాళ ఉల్లికారంతో గుత్తి వంకాయ కూర. ఉల్లికారం అంటే ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ పెద్ద ఉల్లిపాయలు ఒక 2, తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయలు, కొంచెంగా ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఉప్పు, ఈ 4 కలిపి మిక్సీలో వేసుకొని మనము ఇలా మెత్తగా, మరీ మెత్తగా కాకుండా ఒక మాదిరిగా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్నటువంటి గుజ్జుని మనం ఇలా కాయల్లో సర్దుకొని పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇలాగ పెట్టుకుంటే కాయలు మనం ఇంకా ఇలా వేసేసి కళాయిలో నూనె పోసి నూనెలో వేసి మూత పెట్టేయటమే. అలా కనుక పెడితే ఆ ఉల్లిలో ఉన్నటువంటి నీళ్లు, ఉల్లిపాయ అంటేనా నీరు కదా అసలు, ఆ వంకాయ కూడా నీరు వంకాయలు ఇవి, ఇందులో ఉన్నటువంటి నీరు అంతా కలిపి కొంచెంగా మనం నూనె వేసుకుంటే సరిపోతుంది. అవన్నీ కలుపుకొని మనము కూర మూత పెట్టుకుంటే కూర మగ్గుతుంది. అటు ఇటు ఒక 2 సార్లు మనం కలిపేసుకొని కూర వేగాక తీసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇది ఇలా చూస్తున్నారు కదా మీరు, ఇలాగా ఉల్లికారం దీన్ని ఇన్సర్ట్ చేసుకొని దీంట్లో పెట్టుకోవాలి. దీంట్లో మనం ముందుగానే ఉప్పు అది వేసుకున్నాం కనుక ఉల్లికారంలో ఇంకా దీనికి యాడ్ చేయాల్సిన వస్తువులు ఏమి ఉండవు. ఓన్లీ ఉల్లికారం, వంకాయలు మాత్రమే. చాలా తక్కువ రెసిపీస్తో తయారు చేసేటువంటి వంట ఇది. చాలా సింపుల్ గా అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. జనరల్ గా ఉల్లికారం తినే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది అన్నమాట ఈ కూర. ఉల్లిపాయ ఎక్కువగా వాడుతుంటారు జనాలు, అప్పుడు వాళ్ళకి ఎక్కువగా ప్రతి కూరలోనూ ఉల్లిపాయలు వేసుకునే అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ కూర చాలా బాగా నచ్చుతుంది. అలా తినని వాళ్ళు కూడాను ఉల్లికారం కూర అనగానే ఆ రుచికి, ఆ వాసనకి టెంప్ట్ అయిపోయి తినని వాళ్ళు కూడా మళ్ళీ తినడానికి ఇష్టం చూపిస్తారు. ఇదిగోండి, అన్ని కాయలకి మనం ఉల్లికారం పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ కాయల్ని మనం కళాయిలోని నూనె వేగింది, నూనె కాగింది, ఆ నూనెలో మనము ఇదిగోండి ఇలా కదలకుండా, కారం పెద్దగా కదలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే వేయించేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయించాలన్నమాట. అటు ఇటు 2 పక్కలకి వేగేలాగా జాగ్రత్తగా వేయించాలి. కారము నూనెలో పడిపోయి అంటుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇదిగోండి, వరుసగా కాయలన్నీ ఇందులో పేర్చేసుకొని పైన మనము లిడ్ పెట్టుకుందాం. ఈ ఆవిరికి, నూనెకి, ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్కి ఈ కూర కొంచెంసేపట్లోనే మర్చిపోతుంది. ఎక్కువ టైం పట్టదు, దాని 10 నిమిషాలు, పావుగంటలో కూర రెడీ అయిపోతుంది. ఉల్లికారం వంకాయ, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. కాయలన్నీ బాగా వేగిపోయాయి, దాంట్లో పెట్టిన ఉల్లికారం కూడా వేగిపోయింది. చక్కగా మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. కాయలు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా తీసుకుంటేనే చూడడానికి కూడా ఎంతో బాగుంటుంది కూర. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగానే ఉల్లికారం వేయించేసుకుంటారు. వేయించేసుకొని ఈ వంకాయల్ని వేయించిన తర్వాత దాంట్లోకి కారాన్ని పెట్టేసి ఇన్సర్ట్ చేసి తీసుకుంటారు అన్నమాట. కానీ అలా చేసే కంటే మనం కాయలతోనే వేయించేసి ఆ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, తర్వాత మిరపకాయలు, ఈ కారము ఇవన్నీ వేగి చక్కగా ఉంటే దానికంటే కూడా ఈ రకంగా చేసుకుంటేనే ఎక్కువ రుచిగా ఉంటుంది. ఉల్లి కారం అటు ఇటు పడుకోకుండా 2-3 సార్లు తిప్పుకోవడం అనేది ముఖ్యమైన విషయం. ఇదిగోండి చూడండి, ఉల్లి కారంతో చేసినటువంటి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకా మీరు దీన్ని తింటమే ఆలస్యం అన్నమాట ఇలా చేసుకొని.